బట్ మీరు ఒక విషయం మీరు గమనించారు, నాకు కూడా తెలుసు, ఎందుకంటే నేను మీ కెరీర్కి నేను డైరెక్ట్ విట్నెస్. కానీ చాలా కాంట్రవర్సీలు వచ్చేవి సార్ మీ మీద. ఎన్నండి బాబు, తాగుతూ షూటింగ్ చేసి డైరెక్టర్ కొట్టాడు, పక్క అమ్మాయిని ఏదో అన్నారండి, ఆ అమ్మాయి కొట్టింది, ఇలాంటి పుకార్లు ఎన్ని. తెల్లవాళ్ళు తాగుతాడు, ఓ వ్యభిచారాలు చేస్తాడు, తెగ తిరుగుతాడు, ఇవన్నీ ఎలా వచ్చేసారు అవన్నీ? ఏమంటే పళ్ళున్న చెట్టుకి గడ్డేస్తారండి, రాళ్ళు, కాయలున్న చెట్టుకే రాళ్ళు అంటారు, అట్లాగే అంతే అవి అని నేను అనుకుంటున్నాను అంతే. ఓకే, నేనేం పెద్ద పద్ధతిని కాదు, నాకు సినిమాకి సంబంధించినంత వరకు నా బిహేవియర్ అది. ఓకే, సినిమాల వరకు మీరు జాగ్రత్తగా ఉన్నారు, బయట ఎలా ఉన్నా. లేకపోతే ఎట్లా ఉంటుందండి కెరీర్ ఇది. ఓకే ఓకే సార్, ఒక మాట గుర్తుంచుకోండి, భగవంతుడు మనలో కూడా కొద్దో గొప్ప మంచి లేకపోతే ఆ పుల్లు ఇవ్వడు, అంతేలేండి, ఆ కెరీర్ ఇవ్వడు. తర్వాత ఏంటంటే నేను ఎప్పుడు ఫీల్ అయ్యేది పెద్ద గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే కుదరదు, ఆవగింజంత అదృష్టం ఉండాలి. ఆ రెండు ఉన్నవాడే కోట. ఓకే, అది నేను గ్యారంటీగా ఒప్పుకుంటా. ఎంతమంది లేరండి మహానుభావులు. అంటే మీరు టాలెంట్ మీద షైన్ అయ్యాని అనుకోవట్లేదు ఎప్పుడు కూడా? ఆ టాలెంట్ ఇవ్వడం కూడా భగవంతుడి కృపే, అది కూడా అదృష్టంలో భాగం అంటారా? మరి కాదు మరి. నాతో నాటకాలు వేసిన వాళ్ళు లేరు, అవును, నాతో యాక్ట్ చేసిన వాళ్ళు లేరు, ఎంతమంది ఉన్నారు కదా, ఎంతమంది ఉన్నారు. మరేది అవగాహన ఉండబట్టే మీరు కొంతమంది, మీరు భరణి. కాబట్టి ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఆ కెరీర్ వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు నేను చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాను, చాలా జాగ్రత్తగా ఉన్నాను, నేను క్లియర్గా చెప్పగలను. ఓకే, అంటే ఇప్పుడు ఎంత లేదన్నా ఇప్పుడు ఇవాళంటే ఛానల్స్ ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, ఆ రోజుల్లో అయినా తోటి వాళ్ళన్నా అడుగుతారు కదా, ఏంటో రాత్రి ఏంటంటే జరిగిందంట అని, లేకపోతే ఆడుకొట్టాయంట, లేకపోతే ఇది అన్నారంట, నిన్న తాగిళ్ళామంటే ఇట్లాంటివి అడుగుతారు కదా. అవును, రోజు వాళ్ళని చెప్పండి, చర్చ అయితే జరుగుతుంది కదా. జరుగుతుంది, అవును. ఒకసారి మాత్రం పర్లేదు అనుకుంటాను, చెప్పండి, అన్ని ఓపెన్ అయిపోతున్నాయి ఇవాళ రేపు. నువ్వు ఏం పర్లేదు, ఏముంటుంది, ప్రతిదీ మాట్లాడుతున్నారు బయటకు వచ్చి. ఓ రోజు మధ్యాహ్నం దాకా నీకు షూటింగ్ లేదన్నారు, సరే అని చెప్పి ఖాళీ అని కూర్చున్నా. చచ్చిపోయినాడు ఎంఎస్ నారాయణ. ఏంటి అన్నగారు మధ్యాహ్నం ఎప్పుడో షూటింగ్ ఏది ఖాళీ లేదు అంటారంటే, రండి అన్నంటే సరే అని చెప్పి ఇద్దరం కలిసి కాసేపు మందేసి అనుకోకుండా కవర్ చేశారు షూటింగ్కి. చిరంజీవి గారు క్యాకులు ఇచ్చారు, బుద్ధి లేదో వెళ్ళని ఇంత క్యారియర్ ఉన్నవాడు నీకు పాలు పుడతాయి రావడం ఏంటని ఇట్లా. మన నిజమే కదా, తప్పు కదా. ఏ సినిమా అండి అది? జ్ఞాపకం లేదు నాకు. చిరంజీవి గారి కాంబినేషన్ ఆ సినిమా కాదనుకుంటాను, బట్ ఆయనకి తెలిసి కేకలేసారా మీ మీద? కేకలేసారు అనుకుంటా, అట్లాంటిది అది మొత్తానికి ఆయన కేకలేయడం జరిగింది. అంటే మంచిగా, అదేలేండి, మంచి ఆర్టిస్ట్ నువ్వు, అదే కెరీర్ పాడవుతుంది, పడి ఏంటిది 10 మంది చెప్పుకుంటే ఎంత అసహ్యంగా ఉంటుంది అని కేకలేసాడు. అదే మీ అభివృద్ధిని ఆశించి చెప్పిన అంటే మొదటి నుంచి బాగా. మీకు చిరంజీవి గారితో అటాచ్మెంట్ ఎక్కువ అండి? అటాచ్మెంట్ నేను ఎవరికి వెళ్ళనండి, నా దగ్గర ఫోన్ నెంబర్లు కూడా లేవు. ఏదన్నా ఫంక్షన్స్ ఎవరినో వాళ్ళు పిలిస్తే మనం వెళ్ళటం, లేకపోతే నాకు ఏదైనా ఫంక్షన్ ఏదైనా ఉంటే పిలవడానికి వెళ్ళడం అంతే తప్ప నేను అసలు ఎవరి దగ్గరికి వెళ్ళను. కాదు, చిరంజీవి గారితో ఏంటంటే ప్రాణం ఖరీదు ఫస్ట్ పిక్చరు. నేను కెమెరా ముందు నుంచింది ఫస్ట్ ప్రాణం ఖరీదు. నేను వాసు గారు డైరెక్టర్. అవును, కే వాసు డైరెక్టర్. మనం పోయారు కదా. అవునండి. ఆయన ఆ సినిమాలో చిరంజీవి గారు కూడా యాక్ట్ చేశారు. అవును, తెలియదు, నేను ఎవరో తెలియదు, ఆయన ఎవరో నాకు అంతవరకు తెలియదు. రాజమండ్రిలో అప్సరా హోటల్ దగ్గర ఉంటే ఒక రోజు సాయంకాలం పూట 7 గంటల వేళ ఒక టేప్ రికార్డులు కదా, అప్పుడు మ్యూజిక్ వినపడి ఇది చేస్తుంది ఏంటని చెప్పి వెళ్ళి చూసా. వరండాలో అయిన చిరంజీవి గారు మెడలో ఆర్టిన్ మార్కు ఆంజనేయ బెల్ట్ ఉంటుంది, చైన్, ఒక చిన్న లంగోటి కంటే కొంచెం పెద్దది డ్రైవర్ లాంటిది వేసి మ్యూజిక్ పెట్టి విపరీతంగా పిచ్చిగా డ్యాన్స్ చేసేస్తున్నాడు.
ఇంటర్ బాబు ఇది అనుకున్నా. మ్మ్. అప్పుడు చూసా ఆయన్ని మొదటిసారి. మొట్టమొదటిసారి చూసింది అది. మ్మ్. అంటే ఎంత శ్రమ పడాలి ఆర్టిస్ట్ అంటే సినిమాల్లో ఎంత పడతారని తెలిసి వచ్చింది నాకు. ఓకే. అప్పటి నుంచి ఆ తర్వాత ఆ సినిమాలో అప్పుడప్పుడు మాట్లాడడం, తర్వాత నేను కూడా యాక్ట్ చేశానండి ఆ సినిమాలు అంటే అలాగా ఆయన అంటాం. సరే దానితో వేషాలు వ్యవహారం అవును, రావటం. చాలా సినిమాలు చేశారు కదా మీరు ఆయనతో కాంబినేషన్స్. ఫస్ట్ ఆయనకి ఆపోజిట్ ఫిల్మ్ చేసింది ఫస్ట్ పిక్చర్ 786. ఖైదీ నెంబర్ 786. ఆయనకి ఆపోజిట్ చేసింది. ఓకే. దానికి కూడా చాలా సెలక్షన్ వ్యవహారం ట్రస్ట్ చేస్తూ చిరంజీవి గారు అందరూ చూడటం, ఇది ఓకే చేసుకోవడం. ఓకే. అంటే దానికి ఇంకొకరిని ఎవరినైనా అనుకుని మీరు వచ్చారా లేకపోతే మీరు? ఆ విషయాలు నాకేం తెలియదు ఓకే. మొత్తానికి. ఓకే. బట్ మీరు ఒక్కసారి మీ కెరీర్ని కనుక వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా లాంగ్ కెరీరు, చాలా గ్లోరియస్ కెరీర్ మీది. అంటే కోట లేనిదే సినిమాని ప్లాన్ చేసుకోలేదు ఎవరు, నాకు తెలిసి ఆ విషయం. శత్రువు సినిమా మీకు చాలా పెద్ద బ్రేక్ కోడి రామకృష్ణ గారి ద్వారా. అవునండి. శత్రువు క్యారెక్టర్ ఆఫ్ డికేట్, క్యారెక్టర్ ఆఫ్ ది డికేడ్. అది బయట చూసేది కూడా వచ్చేసింది. బయట కూడా మాట్లాడుకోవడమే ఆ కేక. అవును. ఇప్పుడు ఏదైనా కార్డ్స్ ఆడేవాళ్ళు ఉన్నారనుకోండి, పేక మొక్కేయలేదు, బా తొందరగా మొక్కారు బాబు చంపేస్తాడండి వీడు, ఇలాగా ఒరిజినల్గా మాట్లాడేది. ఈ హోటల్లో జలపాతాలు ఎవడు పెట్టాడు రా బాబు అని ఇలాగా. ఈ ఫోన్ ఎవడు కనిపెట్టాడు రా బాబు అని దాన్ని అలా అది మామూలు జనజీవితంలోకి వచ్చేసింది ఆ మాట. వచ్చేసిందండి. చాలా మీరు ఒక మంచి మాట చెప్తానండి, ఇన్ని వేషాలు ఇలా కనపడుతున్నాయి కదా, ఒక్క వేషం కూడా ఒక రోజు ముందు పిలిచి నాకు చెప్పింది ఒక్క వేషం లేదండి. నిజంగా భగవంతుడు ఎంత ఎలాంటి మరి జీవితం ఎలా ఇచ్చారు చూడండి. ఒక్క వేషం ఒక గంట ఎంత వెళ్ళటం, పక్కన కూర్చోండి ఇట్లా అనుకుంటున్నాం, కోటగారు మీకు కూడా ఏమైనా బ్రెయిన్లో ఏదైనా ఉంటే చెప్పండి, బాగుంటే పెట్టేద్దాం ఇరికిద్దామని ఇంప్రూవైజేషన్ చేసుకోవడం తప్ప వెళ్ళిపోవడం. అంటే మీరు ఒక్క అంటే నేను ఎందుకంటే ఇంకో ఎంత చెప్తాను నేను, కొన్ని సినిమాలు పేర్లు చెప్పకూడదు, పైవాడి డైలాగు కిందవాడి డైలాగు ఉండేది, మధ్యలో కోట లేకపోతే క్యారెక్టర్ పేరు ఉండేది కదా, కోట చూసుకుంటాడని రాసేవారు. అది డైలాగ్ మీది. అక్కడ డైలాగ్ అదే అండి, కోట చూసుకుంటాడు అన్నది మీ డైలాగ్. మీరు వచ్చి ఫిల్ చేసుకోవాలి దాన్ని, ఫిల్ అప్ ది బ్యాంక్స్. అంటే పెద్ద పెద్ద వాళ్ళ చిరంజీవి గారి హీరో అలాంటి సినిమాలు కాదు, ఒక మీడియం రేంజ్ సినిమాలు ఉంటాయి కదా. అవును, మీడియం రేంజ్.